బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బంజారా హిల్స్ పిఎస్ లో కంప్లైంట్ నమోదు చేశారు బీఆర్ఎస్ నేతలు. బిఎన్ఎస్ యాక్ట్ 108, 352, 61 సబ్సెక్షన్ 2, 35 సబ్సెక్షన్ 1 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎక్నాలెడ్జ్మెంట్ పొందే సమయంలో మొరాయించింది సర్వర్. ఈ నేపథ్యంలో పిఎస్ నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ పొందాకే వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్లడం జరిగింది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ని నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఒకసారి డెవలప్మెంట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ కంప్లైంట్ కాపీలో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బలవన్ మరణానికి సంబంధించి ప్రోత్సహించేలా, లేకపోతే దానికి మద్దతుగా నిలిచేలాగాను, లేకపోతే అటువైపు అంటే సపోర్టివ్గా ఇన్సైటింగ్ అంటూ ఉంటాం కదా, సో ప్రొవోకేటివ్గా అంటూ ఉంటాం కదా, ఇటువంటి పదాలు మాట. సో అంటే ప్రోత్సహించేలాగో లేకపోతే అటువైపు మద్దతు ఇచ్చేలాగాను, దానికి సపోర్ట్గాను ఎన్నో స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటూ కూడా ఇటు కంప్లైంట్ని నమోదు చేశారు. ఒక్కసారి దానికి సంబంధించి ఫస్ట్ లెటర్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక దాంట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు కోట్ చేశారు. ఆ బోల్డ్ లెటర్స్లో ఫస్ట్ లెటర్లో కోట్ చేశారు. బికాస్ వీఆర్ డెవలపింగ్ ద స్టేట్ యు ఆర్ క్రై యూ, ఇక్కడ ఓపెన్ బ్రాకెట్లో కేసీఆర్ పేరును అక్కడ మెన్షన్ చేశారు. యూ ఆర్ ఎ కర్స్డ్ పర్సన్, యూ షుడ్ జంప్ ఇన్ టు వెల్ అండ్ ఆ పదాన్ని ఇక్కడ మినహాయించడం జరుగుతుంది. అదిగో మీరు చూడొచ్చు ఆ లెటర్కి సంబంధించి. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వీర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. యూ షుడ్ జంప్ ఇన్ టు వెల్ అండ్ ఆ పదానికి ఇక్కడ మినహాయించడం జరుగుతోంది. ఆర్ పోర్ పెట్రోల్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ ఇక్కడ కూడా మినహాయించడం జరుగుతుంది. లెట్ యువర్ చిల్డ్రన్ ఆల్సో పోర్ పెట్రోల్ అండ్ కమిట్ అంటూ కూడా. సో ఇక్కడ తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మనం డెవలపింగ్ స్టేట్, అందుకే మీరు ఏడుస్తున్నారు అనే అర్థం వచ్చారని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆయన తెలుగులో మాట్లాడారు. కుదిరితే మరి కాసేపట్లో ఆ బైట్ కూడా ప్లే చేసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమన్నారంటే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారు అనే అంశానికి ఇక్కడ ఏం కోట్ చేశారంటే, యు ఆర్ ఏ కర్స్డ్ పర్సన్, మీరు శాపగ్రస్తుడు అనే అర్థం వచ్చేలా ఇది ఉంది. దాంతోపాటు మీరు బావిలో దూకి చనిపోవాలి, అలాగే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవాలి అని అర్థం వచ్చేలా మాట్లాడుకున్న సందర్భం. లెట్ యువర్ చిల్డ్రన్ ఆల్సో పోర్ పెట్రోల్, మీ పిల్లలు కూడా పెట్రోల్ పోసుకొని బలవన్ మరణానికి పాల్పడాలి అని అర్థం వచ్చేలా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఈ కంప్లైంట్ కాపీలో. అటువంటి వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. ఇది బలవన్ మరణాన్ని ప్రోత్సహించేలాగా ఉన్నాయి అంటూ కూడా వాళ్ళ కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేసిన పరిస్థితి. కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇటు పోలీసులు ఈ కంప్లైంట్ కాపీని రిసీవ్ చేసుకోవడం జరిగిందా, కేసు రిజిస్టర్ చేయడం జరిగిందా, ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారో ఒకవేళ చేస్తే డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఇటు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు, కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎటువంటి వ్యాఖ్యలను వాళ్ళు అక్కడ ప్రస్తావించడం జరుగుతోంది, ఎటువంటి డాక్యుమెంట్స్ని కావచ్చు, ఎటువంటి ప్రూఫ్స్ని కావచ్చు సబ్మిట్ చేశారు? నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు కంప్లైంట్ నమోదు చేశారు. బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 108, 352, 61/2, 31/1 సెక్షన్ల కింద నమోదు చేశారు కేసు. అక్నాలెడ్జ్మెంట్ కార్డు పొందేటువంటి సమయంలో కూడా కాస్త సర్వర్ మొరాయించడంతో ఇబ్బంది అయింది. అక్కడ కూర్చొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొంచెం ధర్నా చేశారు. ధర్నా చేసిన తర్వాత చివరికి టెక్నికల్ సమస్య సాల్వ్ అయిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ కార్డు వెళ్లారు, తీసుకొని ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. నిన్న మాజీ ముఖ్యమంత్రి పైన చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఆగ్రహంగా ఉంది. ఒకవైపు ఏమో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ముఖ్యమంత్రి పైన చేసినటువంటి వ్యాఖ్యల పైన డైరెక్ట్ గా కేసు నమోదు చేస్తున్నారు, ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఎవరో ఒక్కరు వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా నమోదవుతుంది. ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, డిజిటల్ కి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్, వీడియో క్లిప్పింగ్స్, పేపర్ క్లిప్పింగ్స్ తో సహా వెళ్ళి ముఖ్యమంత్రి అడిగినటువంటి వాటితో ఆధారాలతో సహా కంప్లైంట్ చేసినా కూడా తీసుకోవట్లేదు, మా ఇచ్చిన కంప్లైంట్ ని నమోదు చేయట్లేదు అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. ఎటకేలకు కేసు నమోదు చేశారు. కేసీఆర్ పైన, ఆయన కుటుంబ సభ్యుల పైన పెట్రోల్ పోసి తగలబెట్టిన తక్కువే అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆయనే కాదు, కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ
ప్రెసిడెంట్ కేసీఆర్ పైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చేశారు. భూమిలో పాతి పెట్టి పాములు వదలాలి వాళ్ళని అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో వివాదాస్పదం అవుతున్నాయి. ఒకరిపైన ఒకరు తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీ అలాగే ఉంది, ఇటు ప్రతిపక్ష పార్టీ అలాగే ఉన్నటువంటి పరిస్థితి. ఈ మధ్య కాలంలో ఈ ట్రెండ్, దీనికి సంబంధించినటువంటి ట్రెండ్ ఎక్కువగా కావడంతో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. రాజకీయాలు ఎటువైపు పోతున్నాయి అనేటువంటిది. చివరగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కంప్లైంట్ అయితే చేశారు, అక్నాలజ్మెంట్ కార్డు తీసుకుని వెళ్ళారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన బిఎన్ఎస్ యాక్ట్ 108, 352, 61/2, 35/1 సెక్షన్ల కింద ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో మరిన్ని డీటెయిల్స్ రేపు ఉదయం తెలిసేటువంటి అవకాశం ఉంది. సచిన్. రైట్ మధు, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ సెక్షన్స్కి సంబంధించి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. లీగల్ వైలేషన్స్ అట్రాక్టింగ్ పీనల్ లైబిలిటీ అంటూ కూడా కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశారు. దాంట్లో we humbly submit that the above statements attract immediate registration of FIR under the following provisions. Section 108 BNS 2023 abatement of ఇక్కడ పదాన్ని మినహాయించడం జరుగుతోంది, ఎందుకంటే ఇది కాస్త రిస్ట్రిక్టెడ్ వర్డ్, పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 10 years అంటూ కూడా. సో ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి? ఈరోజు కంప్లైంట్ నమోదు చేయడానికి బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి ఆ స్టేట్మెంట్ కారణం. ఇంతకీ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఆత్మహత్య చేసుకున్న పాలమూరుని అభివృద్ధి చేసే బాధ్యత నాది, ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత నాది. ఈ దేశానికి పాలమూరు వలసల జిల్లా కాదు, పాలమూరు జిల్లా అంటే పరిపాలన అందిస్తుంది, దేశానికి ఆదర్శంగా ఉంటుంది అని చెప్పి ఈ గడ్డ మీద నుంచి పరిపాలన అందించే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పోలీసులకు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆయన కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పిఎస్లో కంప్లైంట్ నమోదు చేశారు బీఆర్ఎస్ నేతలు. బిఎన్ఎస్ యాక్ట్ 108, 352, 61 subsection 2, 35 subsection 1 సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎక్నాలెడ్జ్మెంట్ పొందే సమయంలో మొరాయించింది సర్వర్. ఈ నేపథ్యంలో పిఎస్ నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ పొందాకే వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ నేతలు అక్కడికి వెళ్లడం జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ని నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు బీఆర్ఎస్ నేతలు. ఒకసారి డెవలప్మెంట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ కంప్లైంట్ కాపీలో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బలవన్ మరణానికి సంబంధించి ప్రోత్సహించేలా, లేకపోతే దానికి మద్దతుగా నిలిచేలాగాను, లేకపోతే అటువైపు అంటే సపోర్టివ్గా ఇన్సైటింగ్ అంటూ ఉంటాం కదా, సో ప్రొవోకేటివ్గా అంటూ ఉంటాం కదా, ఇటువంటి పదాలు మాట. సో అంటే ప్రోత్సహించేలాగో లేకపోతే అటువైపు మద్దతు ఇచ్చేలాగాను, దానికి సపోర్ట్గాను ఎన్నో స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటూ కూడా ఇటు కంప్లైంట్ని నమోదు చేశారు. ఒక్కసారి దానికి సంబంధించి ఫస్ట్ లెటర్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేస్తే కనుక దాంట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళు కోట్ చేశారు ఆ బోల్డ్ లెటర్స్లో ఫస్ట్ లెటర్లో కోట్ చేశారు. బికాస్ వీఆర్ డెవలపింగ్ ద స్టేట్, యూ ఆర్ క్రైమ్, యూ